అరవింద్ హాస్పిటల్లో బయట చైర్లోనే నిద్రపోతూ ఉంటాడు. ఇంకా అంతలో అక్కడికి సుశీల వచ్చి అరవింద్ని చూసి అక్కడే కూర్చొని తన కొడుకుని తనివి తీరా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా అక్కడే ఉన్న అరవింద్ నిద్రపోతూ ఉంటాడు. ఇంకా సుశీల అరవింద్ తలని తన ఒళ్ళో పెట్టుకొని చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది. నాన్న, నిన్ను చిన్నప్పుడు నేను పట్టించుకోలేదు, అలా వదిలేసి పిచ్చివాడిలా వదిలేశాను. ఇప్పుడేమో నువ్వు నాకు దొరికావు అన్నా సరే నేను నిన్ను ప్రేమగా చూసుకోలేకపోతున్నాను. మీ సొంత చెల్లి ఎవరో నువ్వు తెలుసుకునే ప్రయత్నంలో మళ్ళీ నువ్వు ఒంటరివాడు అయిపోతావేమో అని నాకు భయంగా ఉంది. ఆ సొంత చెల్లి ఎవరో తెలియకుండా ఉండడమే మంచిది. అందుకే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను నాన్న. నిన్ను వదిలే దూరంగా వెళ్ళిపోతాను. అలా అయితే నేను సంతోషంగా ఉంటావు. ఇప్పుడు నేను నీకు కావలసిన తోడి నేను కాదు, మైత్రిని నిన్ను ఒకటి చేశాను, అది చాలు. మైత్రియే నిన్ను సంతోషంగా చూసుకుంటుంది అని అక్కడ ఉన్న సుశీల అరవింద్తో మాట్లాడుతూ ఉంటుంది. అరవింద్ ఏమో అలా నిద్రపోతూ ఉంటే సుశీల అరవింద్ తల మీద అలా నిమురుతూ మాట్లాడుతూ ఉంటుంది. నాన్న, ఇప్పుడు మాత్రం నిన్ను వెళ్ళిపోయినందుకు నువ్వు బాధపడొద్దురా. నేను కావాలి అనుకుంటే ఆ కుటుంబాన్ని వదిలివలసి వస్తుంది. అందుకే నేనే నిన్ను వదిలి వెళ్తున్నాను. నేను వెళ్తేనే నువ్వు ఆ కుటుంబంతో కలిసి ఉంటావు అని సుశీల అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మైత్రి తన మెడలో ఉన్న మంగళసూత్రం చూసి ముడిసిపోతూ బావ కట్టినాడు అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా ఆ మంగళసూత్రాన్ని చూసి తన కళ్ళకద్దుకుంటూ ఉంటుంది. ఈ సుశీల తన కొడుకుతో అవన్నీ మాట్లాడి అరవింద్ని అలానే పడుకొని పెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఇంకా దాంతో అరవింద్కి తెలియక అలా నిద్రపోతూ ఉంటాడు. ఇక సుశీల అరవింద్ని వదిలేసి వెళ్ళలేక చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది.